మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ శ్రీ అనుష. ప్రెజెంట్ మనతో పాటు ఉన్నారు ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ కె సాకేత్ గారు ఉన్నారు ఫ్రమ్ మెడికవర్ హాస్పిటల్స్ నుంచి. సో ఈ రోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే, చాలా మందికి యంగ్ ఏజ్ లోనే హార్ట్ అటాక్స్ అనేవి వస్తున్నాయి. సో దీనికి రీజన్స్ ఏంటి, ఎలా కంట్రోల్ చేసుకోవాలి, సో మాట్లాడి తెలుసుకుందాం. హలో సార్, హౌ ఆర్ యు? నమస్తే. హలో, హాయ్, నమస్తే. సో యాజ్ ఐ టోల్డ్, యంగ్ ఏజ్ లో హార్ట్ అటాక్స్ రావడానికి మెయిన్ రీజన్స్ ఏంటి? ఈ మధ్య కామన్గా చూస్తున్నాము, మేబీ లాస్ట్ 4-5 years నుంచి హార్ట్ అటాక్స్ ఆర్ వెరీ కామన్ దీస్ డేస్ ఇన్ యంగ్ పీపుల్. ప్రీవియస్లీ లైక్ మేబీ 4-5 years ముందు ఇఫ్ ఎ పర్సన్ హూస్ లెస్ దెన్ 40 కమ్స్ విత్ చెస్ట్ పెయిన్, we wouldn't evaluate so deeply. I mean, ఇప్పుడు యంగ్ పేషెంట్, ఎనీ పేషెంట్ who comes to us with chest pain, కొంచెం we are evaluating in detail. ఏంటంటే కామన్గా కాజెస్ ఏంటంటే చూసుకోవాల్సినవి స్మోకింగ్ ఈజ్ ద మోస్ట్ కామన్ కాజ్ అండ్ మోస్ట్ underplayed cause of హార్ట్ అటాక్స్. చాలా మంది ఏంటంటే స్మోకింగ్ కాజెస్ క్యాన్సర్ అని అంతటా అవేర్నెస్ ఉంది, కానీ స్మోకింగ్ కాజెస్ హార్ట్ అటాక్స్ ఫస్ట్. క్యాన్సర్ ఇస్ ద లాస్ట్ థింగ్. స్మోకింగ్ ఖచ్చితంగా ఆపుకోవాల్సింది. ఈవెన్ 1 cigarette per day is not acceptable. Okay. And next thing is tobacco chewing. We are talking about young patients. Young patients లో టొబాకో, ఈ తంబాకు తినడం వల్ల కూడా హార్ట్ అటాక్స్ చాలా కామన్. సో మేము యాంజియోప్లాస్టిక్ స్టంట్స్ చేస్తుంటాం కదా, ఈ తంబాకు తినే వాళ్ళలో రక్తనాళం పైన కొవ్వు అన్నది గట్టిగా పేరుకుపోయి దాని మీద కాల్షియం డిపాజిట్ కూడా అవుతుంది. ఓకే, ఈ కాల్షియం అంటే కాల్షియం ఎక్కువ తినడం వల్ల కాదు, తంబాకు వలన దాంట్లో ఉండే హానికారక కెమికల్స్ వలన ఈ కొవ్వు అన్నది హార్డ్ అయిపోతుంది. సో కాల్షియం డిపాజిట్ దాని మీద పెరిగి మేము స్టంట్ వేసేటప్పుడు, బలూన్ చేసేటప్పుడు కూడా చాలా గట్టిగా బలూన్ డైలటేషన్ అది చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. సో కామన్ కాజ్ స్మోకింగ్ అండ్ టొబాకో. ఇంకా తర్వాత చూసుకున్నట్లయితే ఒబేసిటీ. యూజువల్ గా మనం అసలు యంగ్ పీపుల్ 15-14 years నుంచి స్మోకింగ్ చేయడం స్టార్ట్ చేస్తున్నారు. That is the thing. హిస్టరీ అడిగితే 30-35 years ఉంటాయి. బై ద టైమ్ ఇట్ ఈస్ 20 years, అప్పటికి దే వుడ్ హావ్ smoked for 20 years. So more the number of years you have smoked, more is the risk. So number of years of smoking కూడా important. And వీలైనంత వరకు అవాయిడ్ స్మోకింగ్ if you want help. అంటే కొంతమంది ఎట్లా ఉంటారంటే they take daily 1 packet per day, 2 packets per day. They need help, they cannot stop it by themselves. సో అలాంటి వాళ్ళకి దేర్ ఆర్ సర్టెన్ ట్రీట్మెంట్ ఆప్షన్స్. సో ఇనిషియల్లీ చూసుకున్నట్లయితే కొన్ని నికోటెక్స్ గమ్స్ అని, ఐ థింక్ దట్ ఈస్ కామన్లీ అవేర్. నికోటిన్ గమ్స్ ఉంటాయి, 2 mg 4 mg గమ్స్ అని. దే కెన్ యూజువల్లీ టేక్ 4 to 5 gums if they are taking 1 packet of cigarette per day. ఎప్పుడైతే దే గెట్ ద urge to take nicotine, urge to take a smoke, they can take that gum. Up to 8 to 10 nicotine gums they can take. And adi melaga gradually they can come down on nicotine gums. So stopping nicotine gums is easy than to stop smoking. Addictive potential undad daniki. So adi they can gradually bring it down. There are also certain other medicines which if they can come to us, then probably we can guide them on how to stop smoking. And coming to this హార్ట్ అటాక్స్ అయితే ఈ మెయిన్ 2 main factors. Other things are there. Things are, one is obesity, central obesity. మన ఇండియన్ సబ్సెట్స్ లో చూసుకున్నట్లయితే పొట్ట భాగంలో ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది. వెస్టర్న్ సబ్సెట్స్ దే ఆర్ ఆల్ టోటలీ ఒబీస్, బాడీ మొత్తం ఒబీస్ ఉంటారు. మన దగ్గర మెటబాలిక్ సిండ్రోమ్ అంటాం, పొట్ట భాగంలో ఫ్యాట్ ఎక్కువ, బెల్లీ ఫ్యాట్ ఉండడం వల్ల దిస్ ఫైనలీ ఈజ్ లీడింగ్ టు మెటబాలిక్ సిండ్రోమ్. దాంట్లో ఇవన్నీ వస్తాయి. వీళ్ళకి కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటుంది, బీపీ ఎక్కువగా ఉంటుంది, దే ఆర్ ప్రోన్ టు గెట్ డయాబెటీస్. సో ఈ ఒబిసిటీ వలన కూడా హార్ట్ అటాక్స్ వస్తున్నాయి. అదర్ థింగ్స్ ఆర్ షుగర్, డయాబెటీస్ అండ్ హైపర్ టెన్షన్. సో డయాబెటీస్, లాంగ్ స్టాండింగ్ డయాబెటీస్ మీరు అన్నట్లు ఇంతకు ముందు, సో 35-40 years వాళ్ళకి ఆల్రెడీ దే ఆర్ హ్యావింగ్ డయాబెటీస్ ఫ్రమ్ 10 years అండ్ డయాబెటీస్ ఇస్ నాట్ అండర్ వెల్ కంట్రోల్. సో కొన్నిసార్లు ఏమవుతుందంటే మనకు డయాబెటీస్ ఉంది అని తెలిసే వరకే ఇట్ టేక్స్ 3-4 years, అండ్ మళ్ళీ ఇంకొక 1-2 years టాబ్లెట్ స్టార్ట్ చేయడానికి రిలక్టెన్స్ ఉంటుంది. అండ్ బై ద టైమ్ దే బ్రింగ్ డయాబెటీస్ అండర్ కంట్రోల్, ఇట్ ఈస్ గుడ్ 8 to 10 years. సో ఆ లోపు అవ్వాల్సిన డ్యామేజ్ హార్ట్కి అవుతుంది. డయాబెటీస్ వల్ల ఏంటంటే హై షుగర్స్ వలన బాడీలో ఆక్సిడెంట్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి. ది సప్రెస్ యాంటీ ఆక్సిడెంట్ లెవెల్స్ అండ్ అగైన్ దే లీడ్ టు కొలెస్ట్రాల్ డిపాజిట్స్ ఇన్ ద హార్ట్. సో అదొకటి. అండ్ హై కొలెస్ట్రాల్ లెవెల్స్, హై LDL కొలెస్ట్రాల్ లెవెల్స్, హై ట్రైగ్లిజరైడ్స్. ఇండియన్స్ లో ఒక డిఫరెన్స్ ఏంటంటే ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువ ఉంటున్నాయి. LDL కొలెస్ట్రాల్ కూడా is a major thing, and other subset is triglyceride levels are also high.
మేము Okay. చూస్తున్న లిపిడ్ ప్రొఫైల్స్ లో 50% ఆఫ్ ద పేషెంట్స్ హ్యావ్ హైయర్ More than ట్రైగ్లిసరైడ్. 500. Not 500. Normal levels are less than 150, but in general, the levels of cholesterol, triglyceride levels we are seeing is more than 200, more than 200, 250. So we need to be కొంతమందికి a bit. నేనైతే 450, అలా 520 కూడా కూడా ఉన్నాయి, చూసాను. అలా కూడా ఉన్నాయి. దేర్ ఆర్ సర్టన్ అదర్ కాజెస్ ఫర్ దట్, ఎందుకు ఉన్నాయి ఏంటి అన్నది. బట్ ఇండియన్ సబ్సెట్స్ లో డిఫరెన్స్ బిట్వీన్ వెస్టర్న్ పీపుల్ అండ్ మనకి ఏంటంటే, వాళ్ళకి ఎల్డిఎల్ ఎక్కువగా ఉంటుంది, మన దగ్గర ఎల్డిఎల్ తో పాటు ట్రైగ్లిసరైడ్, హైయర్ ట్రైగ్లిసరైడ్స్ ఆర్ మోర్ కామన్ ఇన్ అవర్ సబ్సెట్. సో ఈ కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువ ఉండడం కూడా ఒక కారణం. షుగర్, బీపీ అండ్ కొలెస్ట్రాల్. అండ్ కమింగ్ టు ఇప్పుడు యంగ్ హార్ట్ అటాక్స్ ఎందుకు చూస్తున్నామంటే అదేమైనా ఫ్యామిలీ హిస్టరీ ఒకటి క్యారీ అవుతుందంటారా? that is also main risk. I'm coming to that Okay. point. So family history, ఇప్పుడు ఒకవేళ పేరెంట్స్ కి కానీ సిబ్లింగ్స్ కి కానీ ఇఫ్ దెర్ ఇస్ హార్ట్ అటాక్ 45-50 ఇయర్స్ లోపు ఎవరికన్నా ఇప్పుడు హార్ట్ అటాక్ వచ్చింది అనుకోండి, వాళ్ళ పిల్లల్లో కూడా అది వచ్చే అవకాశం ఉంటుంది. సో దే హ్యావ్ టు బి మోర్ కేర్ఫుల్. ఇఫ్ యూ నో దట్ యూ హ్యావ్ ఎ ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ హార్ట్ డిసీజెస్ ఆర్ హార్ట్ అటాక్ ఇన్ యువర్ ఫ్యామిలీ, సో యూ హ్యావ్ టు బి మోర్ కేర్ఫుల్. అంటే 35 ఇయర్స్ రాగానే యూ నీడ్ టు స్క్రీన్ పీరియాడికల్లీ, ఈసీజీ, ఎకో అండ్ స్ట్రెస్ టెస్ట్ ఇలాంటి చెక్ చేసుకుంటూ ఆర్ యూ ఎట్ రిస్క్ ఆఫ్ హార్ట్ డిసీజెస్ అనేది చూసుకోవాల్సి ఉంటుంది. సో ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు బ్రదర్ సిస్టర్స్ లో కూడా ఉంటుంది, 45-50 ఇయర్స్ ఏజ్ వరకు వచ్చే వరకు వాళ్ళ బ్రదర్ సిస్టర్స్ కూడా హార్ట్ అటాక్స్ డెవలప్ అవుతాయి. సో అలాంటి వాళ్ళు కూడా దే హ్యావ్ టు టేక్ సమ్ ప్రికాషన్స్. అంటే రాకుండా ప్రివెంటివ్ స్క్రీనింగ్ చేసుకోవాలి, ఈ హార్ట్ డిసీజెస్ ఉన్నాయా లేదా అని. సో ఫ్యామిలీ హిస్టరీ ఆల్సో ప్లేస్ ఎ మేజర్ రోల్. సో ఇవన్నీ కామన్ రీజన్స్ టు డెవలప్ యంగ్ హార్ట్ అటాక్స్. ఓకే, సో మనం చూస్తున్నాం సార్ సొసైటీలో 20 ఇయర్స్ 30 ఇయర్స్ కి వాళ్ళకి హార్ట్ అటాక్స్ వస్తున్నాయి. వాట్ ఈస్ ద మెయిన్ స్క్రీనింగ్ టెస్ట్ ఇన్వెస్టిగేషన్స్ చేయించుకోవాలంటే ఫస్ట్ దేని మీద మనం ధ్యాస పెట్టాలి? So I recommend any person above 30, please get a blood pressure evaluation first. బీపీ అనేది ఎక్కడైనా చెక్ చేస్తారని సింపుల్, ఐ మీన్ దగ్గర లాట్ ఆఫ్ పీపుల్ దీస్ డేస్ హ్యావ్ అవేర్నెస్. ఇంట్లో కూడా మీరు చెక్ చేసుకోవచ్చు, చెక్ యువర్ బీపీ. అండ్ అదర్ స్క్రీనింగ్ టెస్ట్ ఆర్ కొలెస్ట్రాల్, లిపిడ్ ప్రొఫైల్. లిపిడ్ ప్రొఫైల్ ఇప్పుడు ఫాస్టింగ్లోనే ఇవ్వాలి. సో ఫాస్టింగ్ లిపిడ్ ప్రొఫైల్ అట్లీస్ట్ 10 hours ఫాస్టింగ్ ఉన్న తర్వాతనే లిపిడ్ ప్రొఫైల్ ఇవ్వాలి. డూ దట్. అదర్ థింగ్ ఈజ్ డూ అ HbA1c లెవెల్, వెదర్ యూ ఆర్ హ్యావింగ్ డయాబెటీస్ ఆర్ నాట్. అండ్ దెన్ కమ్స్ టు కార్డియాక్ ఎవాల్యుయేషన్, విచ్ దాంట్లో ఈసీజీ ఉంటుంది, 2D echo ఉంటుంది. ECG 2D echo లో మనకు రఫ్లీ వి గెట్ అన్ ఐడియా, బట్ దే ఆర్ నాట్ గుడ్ ఎట్ స్క్రీనింగ్. ఆల్రెడీ సిమ్టమ్స్ ఉన్న వాళ్ళకి ECG echo విల్ పికప్ థింగ్స్, బట్ సిమ్టమ్స్ ఏమీ లేవు. యాజ్ అ స్క్రీనింగ్ మనం చేసుకోవాలి అంటే దర్ ఇస్ అ టెస్ట్ కాల్డ్ ట్రెడ్మిల్ టెస్ట్, స్ట్రెస్ టెస్ట్ అంటాం. దట్ ఈస్ అ టైప్ ఆఫ్ స్ట్రెస్ టెస్ట్. సో పీపుల్ హూ కెన్ వాక్, హూ కెన్ రన్, దే కెన్ డూ ట్రెడ్మిల్ టెస్ట్. సో పీపుల్ హూ కెనాట్ వాక్, ఎవరైతే నడవలేరో, స్పీడ్గా నడవలేరో, వాళ్ళు మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళు ఏం చేయొచ్చు అంటే డోబోటమిన్ స్ట్రెస్ ఎక్కువ అని ఉంటుంది, స్ట్రెస్ థైలియం అని ఉంటుంది, సిటీ కొరోనరీ యాంజియోగ్రామ్ అని. దేర్ ఆర్ లాట్ ఆఫ్ టెస్ట్ అవైలబుల్. సో డిపెండింగ్ ఆన్ వాట్ ఈస్ రైట్ ఫర్ యూ, పేషెంట్ టు పేషెంట్ వి ఇండివిజువలైజ్ ద ట్రీట్మెంట్. సో దీస్ ఆర్ ద కామన్ థింగ్స్. బ్లాక్స్ ఉన్నాయి అంటే అది ఎలా అన్నది ఇస్ నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ఇట్. ఓకే, ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది మన హాస్పిటల్లో? సో కమింగ్ టు ఇప్పుడు యాజ్ ఎ స్క్రీనింగ్ మనం ఒకవేళ బ్లాక్స్ ఉన్నాయా లేదా అన్నది చూస్తాము. బ్లాక్స్ మేజర్ చూసుకోవాల్సింది ఏంటంటే, ట్రెడ్మిల్లో మనకి బ్లాక్స్ ఉండే పాసిబిలిటీ ఉందా లేదా అంతవరకే తెలుస్తుంది. ఒకవేళ ట్రెడ్మిల్ నెగిటివ్ ఉంటే వెల్ అండ్ గుడ్. ట్రెడ్మిల్ ఒకవేళ పాజిటివ్ వస్తే దెన్ వీ నీడ్ ఫర్దర్ ఎవాల్యుయేషన్, బ్లాక్స్ ఉన్నాయా లేదా అన్నది. దానికి సిటీ కొరోనరీ యాంజియోగ్రామ్ అని ఒకటి ఉంటుంది. అదర్ థింగ్ ఈజ్ యాంజియోగ్రామ్. ఇఫ్ ద పర్సన్ ఈజ్ ఎట్ రిస్క్, హై రిస్క్ సబ్సెట్లో ఉంటే మనము యాంజియోగ్రామ్ సజెస్ట్ చేస్తాము. నార్మల్లీ యాంజియోగ్రామ్ అన్నది చిన్న టెస్ట్ అండి. చేతి నుంచి చిన్న ఇంజెక్షన్, చేతి నుంచి కానీ కాళ్ళ నుంచి కానీ చిన్న ఇంజెక్షన్ ఇచ్చి చిన్న ట్యూబ్ వేస్తాము హార్ట్లో, వేసి ఇంజెక్ట్ కాంట్రాస్ట్ డై ఇంజెక్ట్ చేసి మనం అది ఫ్లోరోస్కోపీ అంటే ఎక్స్రే కైండ్ ఆఫ్ థింగ్లో చూస్తాము. చూసి బ్లాక్స్ ఎక్కడ ఉన్నాయి ఏంటి అన్నది వి అసెస్. బ్లాక్స్ ఆర్ నథింగ్ బట్ కొలెస్ట్రాల్ డిపాజిట్స్. ఎంత పర్సెంటేజ్ ఆఫ్ బ్లాక్స్ ఉన్నాయి అన్న దాన్ని బట్టి వీ డిసైడ్ ద ట్రీట్మెంట్. ఒకవేళ బ్లాక్ పర్సెంటేజ్ 70 కంటే తక్కువ ఉంటే వీ మేనేజ్ విత్ మెడిసిన్స్ ఓన్లీ. మెడిసిన్స్ అంటే మెడిసిన్స్ అండ్ లైఫ్ స్టైల్ చేంజెస్. మెడిసిన్స్ అంటే ఇవన్నీ వస్తాయి, కొలెస్ట్రాల్ మెడిసిన్స్, బ్లడ్ థిన్నర్ టాబ్లెట్స్, బీపీ మెడిసిన్స్ ఇవన్నీ వస్తాయి. బ్లాక్స్ అనేవి ఒకవేళ 70% కంటే ఎక్కువ ఉండి అండ్ ఇఫ్ దే ఆర్ కోరిలేటింగ్ విత్ ద సిమ్టమ్స్ దెన్ వీ థింక్ అబౌట్ స్టంటా, బైపాస్ అన్నది, డిపెండింగ్ ఆన్ ద బ్లాక్ పర్సెంటేజ్, నెంబర్ ఆఫ్ బ్లాక్స్, ఇలా చాలా ఉంటాయి. సో దాన్ని బట్టి వి డిసైడ్ వెదర్ స్టంట్ అవసరమా, మెడిసిన్స్ తోనే పెట్టచ్చా, ఆర్ బైపాస్ సర్జరీ అవసరమా. వెరీ నైస్ సార్, గుడ్ టు హియర్. చాలా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. రైట్, థ్యాంక్ యూ.